కృష్ణా జిల్లా బాపులపాడు గ్రామంలో స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యా సేవా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా డివి రమణ, ముఖ్య అతిథులుగా మానవత చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు, ప్రముఖ అంకాలజిస్ట్ పోలవరపు కళ్యాణ్ చక్రధర్, ప్రముఖ కార్డియాలజిస్ట్ వీరమాచినేని స్వరాజ్యం, వీరమాచినేని శ్రీదేవి, లయన్స్ క్లబ్ హనుమాన్ జంక్షన్ అధ్యక్షులు పి చక్రవర్తి, ఎంఈఓ బాలాసింగ్, జిల్లా ఉపాధ్యాయ సంఘం గౌరవ అధ్యక్షులు కొల్లి జగదీశ్వరరావు, అక్కినేని రాఘవేంద్రరావు, మానవత హనుమాన్ జంక్షన్ అధ్యక్ష కార్యదర్శులు, వివిధ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ వీరమాచినేని సత్యప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యను కాపాడాలని, నైతిక విలువలతో కూడిన నాణ్యమైన విద్యను అభ్యసించాలని పిలుపునిచ్చారు. మానవత చైర్మన్ మారుబోయిన కోటేశ్వరరావు మాట్లాడుతూ కష్టపడి చదువుకుని ఉన్నతమైన శిఖరాలను అందుకోవాలని తెలియజేశారు. లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు లయన్స్ క్లబ్ ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ హై స్కూల్ హెచ్ఎంలు పాల్గొని తమ సందేశాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 37 మంది విద్యార్థులకు 1,70,000 రూపాయలు ప్రోత్సాహక బహుమతులు, అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పుస్తకం, ప్రశంసా పత్రాలు, అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థులకు మెడల్స్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సంగోజు వెంకట చలపతిరావు, వీరమాచినేని బుజ్జి, ముత్యాల సువర్ణరాజు, గొట్టాపు వాసుదేవరరావు, నీలం శ్రీధర్, కొమిరిశెట్టి కుమార్, వడ్లమూడి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. ధార్మిక సంస్థలు ఎన్నో వచ్చాయి, కొన్ని కాలగర్భంలో వెళ్ళాయి. కానీ వచ్చినటువంటి ఆ రోజు నుంచి నిరంతరము ప్రజల కోసం, విద్యార్థుల కోసం పరితపిస్తున్నటువంటి సంస్థ మా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ అని గర్వంగా చెప్పుకోవచ్చు. సత్యప్రసాద్ గారు, వీరమాచినేని శ్రీదేవి గారు, వాళ్ళిద్దరూ నేపథ్యం కమ్యూనిస్టు సిద్ధాంతాల నుంచి ఆవిర్భవించింది. వారు అదే ఆశయాలతో ముందుకు నడుస్తున్నారు. స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంచి స్లోగన్, అందరికీ విద్య, ఇది అందరిది బాధ్యత, మనందరి బాధ్యత. మరి విద్యార్థులకు అంటే మండలంలో 10th క్లాస్ టాపర్స్గా వచ్చినటువంటి ఒక 5గురు, అలాగే బాపులపాడు హై స్కూల్లో టాపర్స్గా ఉన్నటువంటి ఓ 17 మంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళు, నర్సింగ్ పాప, మొత్తం మీద వీళ్ళందరికీ ఈ రోజున స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ అందించడానికి సమావేశాన్ని ఏర్పాటు చేసినందుకు ముందుగా సత్యప్రసాద్ గారి దంపతులు ఇద్దరికి కూడా మన అందరి తరఫున కరతాళ ధ్వనులతో వారిద్దరికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అంతకంటే మేమేమి ఇవ్వలేము. మరి వందనం, పాదాభివందనం. పిల్లలకి నా ఆశీస్సులు. మిత్రులారా, మా స్రవంతి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అనేక సంవత్సరాల నుంచి, దాదాపు ఒక 20-25 సంవత్సరాలు అయి ఉంటుంది, చాలా ఎక్కువ మందికి మరి ప్రోత్సాహించాం. మరి విద్య అమ్ముడుపోతా ఉన్నటువంటి పరిస్థితుల్లో, విద్య అందనంత ఎత్తుకు ఎదుగుతున్నటువంటి పరిస్థితుల్లో, పేదవాడికి విద్య అందని ద్రాక్ష పండుగ మిగులుతున్నటువంటి పరిస్థితుల్లో మనం ఏదో ఒకటి చేయాలి. నేను నా చిన్నతనంలో సైకిల్కి పలకలు కట్టుకుని గ్రామాన తిరుగుతూ మరి బడుగు బలహీన వర్గాలు, వ్యవసాయ కార్మికులు ఉన్న ప్రాంతాల్లో మరి అనేక చోట్ల నేను రాత్రి పాఠశాలను నడిపా. నాకు తెలుసు, నేను ఉపాధ్యాయ కుటుంబం నుంచి వచ్చా. కొని మీ అంత నేను చదువుకోకపోయినా, చదువు అవ్వకపోయినా, కొంచెం అల్లరి చిల్లరగా తిరిగినా విద్య యొక్క ప్రాధాన్యత నాకు తెలుసు. ఏ దేశంలో అయితే వయోజనులు చదువుకుంటారో, ఏ దేశంలో అయితే పేదవాడు చదువుకుంటాడో ఆ దేశం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. మరి మన భారతదేశం గ్రామాల్లో ఉంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో మాత్రమే నిర్మితమవుతుంది. ఇది అక్షర సత్యం.
మరి మా స్లోగన్ కూడా అందరికీ విద్య ఇది మనందరి బాధ్యత. చదువు చదివించు, చదువుకు సహకరించు. ఏంటి ఈ యొక్క స్లోగను? ఎందుకు మేము ఏర్పాట్లు చేశాం? నా సుదీర్ఘ ప్రయాణంలో విద్య అందరికీ కావాలని, ఇది మనందరి బాధ్యతగా మరి ఉన్నత వర్గాలు మరి అందరూ తీసుకోవాలని, ప్రభుత్వం దీన్ని తన యొక్క కర్తవ్యంగా భావించాలని చెప్పి నా ఆశయం. మరి ఇది ఎక్కడ సాధ్యమవుద్ది? ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే సాధ్యమవుద్ది. ప్రైవేటు పాఠశాలలో మరి ఖర్చుతో కూడినట్లు పని, అందరంతా ఎత్తుకు ఎదిగిపోయాయి, విద్య భారం అయిపోయింది. ఈనాడు ప్రభుత్వ విద్య అంటే ఇప్పుడు పర్వాలా, మరి గత 10 సంవత్సరాలు వెనకెళ్తేనో ఇంకా ముందుకెళ్తేనో ప్రభుత్వ విద్య కొనారిల్లిపోతుందేమో. ఏమవుతుంది ఈ పాఠశాలలో? పేదవాళ్ళు చదువుకోవాలి అంటే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు ఒక్కటే శరణ్యం. ప్రభుత్వ పాఠశాలలు మూతపడిపోతే, పూర్వం మరి ఒక గ్రామంలో ఒక ఆసామి మరి విద్య యొక్క ప్రాధాన్యత, ఆడపిల్లలు కూడా అక్కడే చదువుతున్న పరిస్థితుల్లో మరి స్థలం ఇచ్చి మరి ఫండ్స్ తెచ్చి పాఠశాలను నిర్మించి మాస్టర్లను వచ్చేటట్టు చూసుకుని మరి విద్యని మరి ఆయా ప్రాంతాల్లో అందించేవారు. కానీ కాలక్రమంలో విద్య అంతా కూడా ప్రైవేటు పరమైంది, మరి అదేవిధంగా కార్పొరేట్ శక్తుల పరమైంది. ప్రభుత్వ పాఠశాలలు కొనారిల్లుతా ఉన్నాయి. కొనారిల్లేటువంటి ప్రభుత్వ పాఠశాలని ఖచ్చితంగా కాపాడాలి అంటే, మరి ప్రభుత్వ విద్యని కాపాడాలి అంటే ఎవరో ఎక్కడి నుంచో వస్తారు, ఏదో చేస్తారు అనే దానికంటే ఖచ్చితంగా మనం నడుము బిగించాలి, ఏదో ఒకటి మనం చేయాలనేటువంటి తపన